హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21. విశ్వాసమును బట్టి మంచిది చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవాసన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఒక్క మాట నుంచి దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాసిన ఈ పత్రికలో ఈ 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అనేక మంది భక్తుల యొక్క విశ్వాసం ద్వారా చేసిన అద్భుతమైన సంఘటన గురించి ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూడగలమండి. విశ్వాస వీరుల జాబితా అని కూడా ఈ యొక్క అధ్యాయం గురించి పేరు పెట్టబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క అద్భుతమైన సంఘటనని పరిశుద్ధాత్మ దేవుడే వాయించాడండి. ఎవరి చేత? అపోస్తలుడైన పౌలు గారి చేత. ఈ యొక్క అధ్యాయంలో ఎన్ని రకాల మాటలు పొందుపరచబడ్డాయంటే, వీరు చేసిన ఈ విశ్వాసం, వీరు ప్రభు మీద ఉంచిన విశ్వాసం బట్టి ప్రభు ద్వారా చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే, ఒకటి సింహాల నోళ్లను మూయించడం, రెండవది చనిపోయిన వారిని బ్రతికించారు, అలాగే మూడవది విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించగలిగారు, అలాగే నీతి కార్యాలను జరిగించారు, ఇంకా వాగ్దానాలను పొందుకున్నారు, అలాగే అగ్ని బలములను చల్లార్చారు, ఇంకా చెప్పాలంటే ఖడ్గదారులను ఆపివేయించారు, యుద్ధములో పరాక్రమశాలులుగా తయారయ్యారు, అన్యుల సేనలను మారలు దోరుటకు మొదలైన అనేకమైన అద్భుత కార్యాలు ఈ యొక్క 11వ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన విషయాల మధ్యలో ఒకే ఒక మాట మనకి ఈ రోజు స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి యాకోబు అవాసన కాలమందు, పుట్టినోట్లో దీనికి అర్థం ఏంటంటే మరణ కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేయుట అనే ఒక సాధారణమైన ఒక విషయము ఇక్కడ రాయబడడం అనేది మనం చూస్తాము. ప్రియమైన వారులారా, ఇది ఆలోచించడానికి సాధారణమైన విషయమే కావచ్చు. ఆనాడు మోషే కూడా ఏం చేశాడు? మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రతో ఎంతమంది నడిపించాడు? 20 లక్షల కాల్బలము అని అంటారు. 20 లక్షల కాల్బలాన్ని అతడు నడిపించాడు. దేని చేత? కర్రే. దావీదు గారి చేతిలో ఏముంది? కర్రే. దావీదు గారు తన కర్రతో ఏం చేస్తున్నాడు? మందను మేపుతూ ఉన్నాడండి. ఇలా కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి బైబిల్ గ్రంథంలో. ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు మరి ఎవరి దగ్గర? మోషే దగ్గర అద్భుతాలు చేస్తున్నప్పుడు, వారి కర్రల చేత పాములుగా మార్చినప్పుడు, మోషే కూడా వారి ఎదుట కర్రగా పడివేసినప్పుడు ఆ పాములన్నిటినీ ఏం చేసింది? మింగేసింది. అంటే ఒక కర్ర, ప్రియమైన వారులారా, ఆకాశం నుండి అగ్ని కురిపించింది, సముద్రములు 2 పాయలుగా చేసింది, దాహము తీర్చింది, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే అనేకమైన అద్భుతాలు కర్ర ద్వారా జరిగాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ యాకోబు చేతిలో ఉన్న కర్ర ఇది చాలా సర్వసాధారణమైన మాటే అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడినట్లే. కానీ ఈ చేతి కర్ర ఎలాంటిదంటే అద్భుతాలను సృష్టించే కర్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటికి ఏమి ఈ యొక్క చెప్పబడిన మాటకును ఇక్కడ చేసిన కార్యాలకు మనందరం చెప్పిన మాటలకు ఏమైనా పొందిక ఉందంటే ఏది కూడా పొందిక లేదు. కానీ మరి ఎందుకని దేవుడు యాకోబు యొక్క చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిన ఆ గొప్ప సాక్ష్యం ఏంటనే విషయం గురించి ఈ రోజు మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఏంటంటే, తన వృద్ధాప్యంలో యాకోబు తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని అతడు దేవుణ్ణి ఆరాధించినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. ప్రియమైన వారులారా,
యాకోబు చేసిన ఈ అద్భుత కార్యాన్ని మామూలు నేత్రాలతో మనం చూస్తే ఇది సాధారణమైన విషయమే కదా, ఈ ప్రసంగంలో ఏముంది అంత గొప్పతనం అని మీరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ విశ్వాసముతో కూడిన అద్భుత కార్యాన్ని తన కుమారుల మీద ఈ యొక్క యాకోబు గారు తన చేతి ద్వారా, తన చేతిలో ఉన్న కర్ర ద్వారా వారందరినీ కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైనా రాసి ఉంచాడంటే దాన్ని మనం ఎలా చూడాలంటే ఆత్మీయమైన నేత్రాలతో చూడాలి. శరీరమైన నేత్రాలతో చూసామనుకోండి ఏం కనబడుతుంది? నీకు ఏం కనబడుతుంది? సాధారణమైన మాటే కదా అనిపిస్తుంది, అందులో పెద్ద గొప్పతనం ఏముంది అని అనిపిస్తుంది, మేము ఎప్పుడో చదివేమో మాకు అన్ని తెలుసు అనిపిస్తుంది. కానీ ఆత్మీయ నేత్రాలతో దేవుడు చెప్పిన మాటను నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో అందులో ఒక గొప్ప మాధుర్యము లేక అందులో ఒక గొప్ప సందేశాన్ని దేవుడు దాచి ఉంచాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. మీరు ఒకసారి యాకోబు గారి జీవితంలోకి వెళితే మన అందరికి బాగా తెలుసు. యాకోబు జీవితం ఎన్నో అధ్యాయంలో ప్రారంభించబడ్డది? ఆదికాండం చెప్పండి. యాకోబు గారి జీవిత చరిత్ర ఎన్నో అధ్యాయంలో ప్రారంభించబడుతుంది. ఒకసారి చూస్తారా? అయితే నేను చెప్పడానికి సమయం జస్ట్ మీకు తెలవడం కోసం, మీకు జ్ఞాపకం చేయడం కోసం నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి. ఎన్నో అధ్యాయం నుంచి 28వ అధ్యాయం నుండి యాకోబు జీవితం అనేది ప్రారంభించబడుతుంది. ఒకసారి మనం యాకోబు భక్తుడి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన దేవునితో పోరాడిన పెనూయేలు దగ్గర తన తొడ గూడు వదిలిపోయింది. తన మూర్ఖమైన స్వచిత్తం అనేది ఏమైపోయిందంటే విరగొట్టబడి పూర్తిగా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడిన ప్రారంభ క్షణాలు అప్పటి నుండి తన సొంత బలం మీద ఆధారపడక తన చేతి కర్ర మీద ఆధారపడడం ప్రారంభించాడు. అసలు చేతి కర్ర అంటే ఏంటో తెలుసా? చేతి కర్ర అంటే మరి తాను వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఏదో ఒక కర్ర పట్టుకొని నడిచి ఆ కర్ర గురించి మాట్లాడడం లేదు. కానీ తన చేతి కర్ర ఏమిటనంటే సిలువలో మరణించి పునరుత్థానుడైన యేసయ్య చేతి కర్ర అన్నమాట. హల్లెలూయా. అర్థమైందండి? చేతి కర్ర అంటే ఏంటి? సహజమైన మరి రోడ్డు మీద అడుగులో దొరికే కర్ర గురించి ఇక్కడ యాకోబు ప్రస్తావించడం లేదు. కానీ పౌలు గారు తన గ్రంథంలో ఈ మాట రాయడం లేదు. కానీ సిలువలో మరణించి పునరుత్థానుడైన యేసుక్రీస్తే ఆ కర్ర అన్నమాట. అవునా కాదా? ఈ రోజు మనం అందరం కూడా యేసయ్యలో మనం ఏమై ఉన్నామండి? ఒక కుటుంబముగా చేర్చబడ్డాం. ఒకప్పుడు మన సొంత శక్తి మీద ఆధారపడిన వాళ్ళము, ఒకప్పుడు మన సొంత నిర్ణయాల మీద ఆధారపడిన వాళ్ళము. ఫలానా వాళ్ళు ఫలానా దగ్గరికి వెళ్తే మీకు మంచి జరిగింది, లేదు ఇంకా దూర ప్రాంతంలో నేను మన ఇల్లు వచ్చాను, అక్కడ ఎక్కడో చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట, అక్కడికి మీరు వెళ్తే మీ జీవితం బాగుపడుతుంది, అక్కడికి మీరు వెళ్తే మీకున్న కష్టాలన్నీ పోతాయంటే ఒకప్పుడు మనం అందరం తిరిగి కాళ్ళన్నీ కూడా అరిగిపోయేటట్లుగా, చెప్పులన్నీ అరిగిపోయేటట్లుగా ఎన్నో ప్రాంతాలకు తిరిగి తనమంతా కూడా వేయపరచుకున్నాం. అవేమి కూడా మనల్ని రక్షించలేవని తెలుసుకుని ఇప్పుడు చివరాఖరికి ఎవరి దగ్గరికి వచ్చాము? మనం యేసయ్య దగ్గరికి వచ్చాము, ఆయన పాదాల దగ్గరికి వచ్చాము. అందుకే యాకోబు అంటున్నాడు, ఆ చేతి కర్ర ఏదనగా సిలువలో మరణించి పునరుత్థానుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యాకోబు తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొనెను అనగా పునరుత్థానుడైన యేసుక్రీస్తు మీద ఏం చేస్తున్నాడంటే ఆనుకుంటున్నాడు. ఆనుకోబట్టే తన జీవితంలో అద్భుతకరమైన కార్యాలను అతడు పొందుకోగలిగాడండి. ప్రియమైన వాళ్ళారా, యాకోబు లాంటి మాదిరికరమైన జీవితం, స్వశక్తి మీద ఆధారపడడం మానేసేసి పరలోకమునకు సాదృశ్యం గల చేతి కర్ర అయిన యేసుక్రీస్తు మీద ఆనుకోగలిగితే
యాకోబు జీవితంలో ఎలాంటి కార్యాలు అయితే జరిగాయో ఈరోజు మీ జీవితాల్లో కూడా అటువంటి కార్యాలే జరుగుతాయి. స్తోత్రం చెప్పట్లేదు. నమ్మకం లేదా? నమ్మకం లేదా? యాకోబు జీవితాన్ని ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ముందు మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియమైన వారులారా, వృద్ధాప్యములో శరీరము సహకరించని పరిస్థితులలో, లేచి నిలబడడానికి కూడా శక్తి లేని ఆ పరిస్థితులలో చేతి కర్ర యేసు ప్రభు మీద యాకోబు ఏం చేస్తాడు తెలుసా? ఆధారపడతా ఉన్నాడు. ఒక విషయం మీరు గమనించండి. యాకోబు అద్భుతమైన ఆ దేవుని మీద ఆధారపడడం ద్వారా ఒక అద్భుతమైన ఆరాధన అతడు దేవుని కొరకు చేయగలిగాడండి. ఈరోజు ఆరాధన చేద్దాము అని అంటే ఆరాధన ఏ విధంగా అయిపోయిందంటే రానున్న దినాల్లో, ఇప్పుడున్న దినాల్లో ఆరాధన అంటే ఏమైపోయిందంటే ఎలా అయిపోయింది? భయం లేని జీవితాలను జీవిస్తున్నారు. ఒకప్పుడు పెద్దకొస్తు పండుగ దినమందు మేడగదిలో 120 మంది ఏక మనసుతో ఆరాధించారండి. వాళ్ళకి ఇటువంటి వాయిద్యాలు లేవు, చప్పట్లే మన వాయిద్యాలు. తంబురతోనూ, సితారాతోనూ, తంతి వాయిద్యములతో, కరతాళ ధ్వనులతో, కంఠస్వరముతో, ఏక మనసుతో దేవుని ఆరాధించినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వలె వారి మీదకు రాలినప్పుడు అనేక మంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు మీరు ఆరాధించండి అని. వారంతటి వారే పురుకొల్పబడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు వాళ్ళలో చాలా మంది ప్రవచించారు. ఆ అభిషేకం అంట సుమారుగా 6 నెలలు అజూజా అనే స్ట్రీట్, అజూజా అనే ప్రాంతంలో, ఆ స్ట్రీట్ లో ఉన్న ఆ మేడగది, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందంటే 4 పక్కల రోడ్లు ఉంటాయి. 4 వైపుల రోడ్డు ఉంటే ఒక పక్క మాత్రమే ఈ మేడగది అనేది ఉంటుంది. ఈ అజూజా అనే స్ట్రీట్ ఆ 4 పక్కల నుంచి వాహనాలు విస్తారంగా వెళ్ళిపోతున్న ప్రదేశం అది. ఎప్పుడైతే దేవుని మహిమ మందిరం మీద కురిపింపబడ్డదో ఆ వాహనాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరలోకం నుండి కురిపింపబడుతున్న ఆ అగ్నిని చూచి వారు వాహనాల మీద నుంచి దిగిపోయి అక్కడే మోకరించి వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారట. బిడ్డగా చెప్పబడ్డ దేవునికి హల్లెలూయా. ఇది కల్పన కథ కాదండి, ఇది కట్టు కథ కాదు, ఇది నిజంగా జరిగిన సత్యం. ఇది ఆనాడు ఆ రోజు ఆ అజూజా స్ట్రీట్ లో వారు దేవుని అభిషేకాన్ని కళ్ళారా చూశారు. అదే అభిషేకం ఈ కడవర దినాల్లో సంఘము చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం అండి. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే వృద్ధాప్యంలో నిలబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆ చేతి కర్ర అయిన యేసయ్య మీద ఆధారపడి అద్భుతమైన ఆరాధన దేవునికి అర్పిస్తా ఉన్నాడు. ఎంతో మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యాకోబు జీవితం ఎలా ఉందంటే పాపములో జీవిస్తూ ఉన్నాడు, మోసగాడిగా జీవిస్తూ ఉన్నాడు, అన్యాయముతో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన క్షేమానికి భద్రతనిచ్చే దేవుని చేతి కర్రైన యేసయ్య మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడో అతడి జీవితంలో ఏమైపోయిందో తెలుసా? స్వచిత్తం అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే వెలగగొట్టబడ్డది. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే స్వచిత్తం మీద ఆధారపడుతూ ఉంటారు, సొంత బలం మీద ఆధారపడుతూ ఉంటారు, అధికారం మీద ఆధారపడుతూ ఉంటారు, డబ్బు మీద ఆధారపడుతూ ఉంటారు, వెనకాల ఉన్న పేరు ప్రఖ్యాతి మీద ఆధారపడుతూ ఉంటారు, పద్దు బలం మీద ఆధారపడుతూ ఉంటారు. మాకు ఫలానా వాడు తెలుసు, ఒక ఫోన్ చేస్తే చాలు కోట్ల రూపాయలు మా ముందు వచ్చి పడిపోతాయి. ఒక ఫోన్ చేస్తే చాలు ఎలాంటి అధికారైనా మా ఇంటి ముందుకు వచ్చి నిలబడిపోతాడు. ప్రియమైన వాళ్ళ గమనించండి, అన్ని సమయాలలో లోకములో ఉన్న పరపతి ఏది కూడా పని చేయదు. పనిచేస్తుందా? ఈరోజు ప్రపంచంలో మీరు గమనిస్తే అధికారం ఉన్నవాడికి అధికారం లేని వాడి పరిస్థితి మీరు చూడండి. అధికారం ఉంటే 1 నిమిషంలో పనులు జరిగిపోతాయి. అదే అధికారంలో లేని వాడు వెళ్ళి చిన్న ఫోన్ కాల్ చేస్తే పట్టించుకుంటారా? పట్టించుకోవాలి. ఈ భూమి మీద ఒక సామాన్యమైన ఒక మనిషికి పనులు జరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడినంత కాలం దేవుని సన్నిధిలో కూడా నువ్వేమో తెలుసా, దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. యాకోబు యొక్క భక్తి యొక్క సాక్ష్యము అతడు ఏమని చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు కూడా అతిశయించడానికి కారణం అంటూ ఏది లేదని తన పత్రికలో రాసుకుంటాడు. ఏమని? నా బలహీనత ఎందే ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది. 20 సంవత్సరాలు శరీరంలో ఒక ముళ్ళు పెట్టుకొని ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అతడు లేవలేడు, కూర్చోలేడు. ప్రయాణం చేసి 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 తన మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయి ఉన్నాయి. బలహీనమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా తన బలహీనతను చూసి కృంగిపోలేదు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడే అనుభవం పౌలు నేర్చుకుంటున్నాడు. అదే అనుభవం కూడా యాకోబు నేర్చుకున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంటే, అన్ని యుగాలలో అన్ని కాలాలలో దేవుని యందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని ఇప్పుడు ఏం చేసుకుంటాడంటే దేవునికి అప్పగించుకుంటున్నాడు. దైవజనుడు కావచ్చు, విశ్వాసులైన మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ స్వచిత్తం మీద మీరు ఏం చేయాలంటే ఆధారపడడం మానివేయాలి, విరగొట్టబడాలి. యేసయ్య శరీరము కూడా విరగొట్టబడదండి. పెనము మీద ఒక రొట్టె ఏ విధంగా అయితే అగ్నికి కాల్చబడతదో ఆయన శరీరాన్ని కాల్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటాడు కదా, దున్నువారు నా వీపును దున్నిరి వారు చాలలు పొడుగుగా. ఆయన శరీరం విరగొట్టబడ్డది కాబట్టి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు కనుకనే ఆయన జీవితం అంతా మన కొరకు ఆయన తన యొక్క స్వస్థానికి తండ్రి చేతులకి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు కనుకనే ఈ రోజు మనం పాపముల నుండి నిత్య జీవములోనికి రాగలిగే దేవునికి స్తోత్రం కలుగుతాం. అందుకే ఎప్పుడు కూడా దేని బట్టి మనం అతిశయించకూడదు. ఈరోజు నువ్వు కడుపు నిండా అన్నం తింటున్నావు అంటే దేవునికి ఏం చేయాలి? నువ్వు స్తుతులు చెల్లించాలి. మంచి గృహంలో నువ్వు ఉంటున్నావు అంటే దేవునికి వందనాలు. ఈరోజు ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గుడారాల్లో, చెట్ల కింద, ఆ రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్లలో, ఆ ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు ఎంతో మంది, గూడు లేని వాళ్ళు చాలా మంది. ఈ రోజు నువ్వు ప్రతిరోజు నువ్వు బెడ్ మీదకి వెళ్ళినప్పుడు, మంచం మీదకి వెళ్ళేటప్పటికి నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా, ఇంత హాయిగా నేను నా మంచం మీద పడుకోవడానికి కేవలం ఇది నీ కృపే ప్రభా. ఎందుకనంటే మంచం మీద పడుకొని చనిపోయేవారు చాలా మంది ఉన్నారండి. ఈ రోజు నువ్వు బ్రతికి పట్టగట్టి మరొక దినాన్ని నువ్వు చూస్తున్నావంటే, నువ్వు ఉనికి కలిగి ఉన్నావంటే, చలిస్తున్నావంటే, ఆయన చేసిన సృష్టిని చూడగలుగుతున్నావంటే అతిశయం దేనిలో ఉందంటే దేవుని మాత్రమే. దేవుని బట్టి మనం అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాం. రెండవది ఏంటంటే, ఆదికాండము 49వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. కానీ యాకోబు భక్తుడు తన చేతి కర్ర మీద ఆనుకొని తన సంతానం గురించి ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు అక్కడ పలుకుతూ ఉన్నాడని ఆ అధ్యాయం మొత్తం మీరు చదివితే అక్కడ కనబడుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, యాకోబు ఏమైనా ప్రవక్తన కాదండి. యాకోబు ఏది కూడా ప్రవక్త కాదు. పోనీ పెద్ద బైబిల్ కాలేజీలో ఏమైనా చదివాడా? చదవలే. పెద్ద బైబిల్ సెమినార్స్ ఏమైనా అటెండ్ అయ్యాడా? అటెండ్. ఆయన ఎక్కడ అటెండ్ అవుతున్నాడంటే దేవుని పాదముల చెంత. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు ఆనుకున్నది ఎవరి మీద అంటే దేవుని మీద. ఆయన పెద్ద బైబిల్ కాలేజీ చదవలే. అపోస్తలుడైన పౌలు అంటే గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించిన వ్యక్తి. గమాలియేలు పాదముల దగ్గర ఆయన దేవుని వాక్యాన్ని పఠిష్టించిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక శాస్త్రాలు తెలుసు, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. ఆయన చక్కని స్కాలర్, బైబిల్ స్కాలర్ అని చెప్తారు పౌలు గారి గురించి. ఆయనైతే నేర్చుకున్నాడు. కానీ ఈ యాకోబు ఎక్కడ కూడా బైబిల్ కాలేజీ చేయలేదండి. కానీ అతడు దేవుడైన యేసయ్య అనే చేతి కర్ర మీద ఆనుకున్నాడు కనుక అతనికి పరలోక జ్ఞానము కలిగి ఉంది. పరలోక జ్ఞానాన్ని అతడు పొందుకొని ఈ 49వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే వారి కుమారులందరినీ ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు.
ఈరోజు చాలా మంది ఏ జ్ఞానం మీద ఆధారపడుతున్నారంటే వారు చదువుకునే చదువు ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏంటంట? ఏమని చెప్పింది బైబిల్? ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి దేవుడు ఏం మాట్లాడాడు? వెర్రితనం అన్నాడండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం. ఈ లోక జ్ఞానము పట్టుకొని నువ్వు నడుస్తాను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు నడవలేవు. నీకు కావలసింది ఎవరి జ్ఞానం అంటే పరలోక సంబంధమైన దేవుని జ్ఞానము. ఇదే నీకు మాదిరికరమైన జీవితాన్ని కలిగిస్తుంది. ఆ పరలోక తండ్రి అయిన దేవుని జ్ఞానాన్ని నువ్వు అనుసరించి నడవగలిగితే ఆయన నీకేం చేస్తాడంటే ఉన్నతమైన ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. దేవుని చేతి కర్ర క్రింద ఉండి ఇప్పుడు యాకోబు క్రమశిక్షణ నేర్చుకుంటా ఉన్నాడు. ఏం నేర్చుకుంటాడు? క్రమశిక్షణ. తన మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు పని చేశాడు? అసలు ప్రేమించింది ఎవరిని? రాహేలు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 7 సంవత్సరాలు రాహేలు కొరకు చేశాడు. ఇప్పుడు లాభాన్ని ఏం చేశాడు? రాత్రి ఎవరు చూడని సమయంలో, అంటే అందరూ ఉన్నారనుకోండి, కాకపోతే ఉదాహరణకి గమనించాల్సిన విషయం ఏంటంటే యాకోబు అనుకుంటున్నాడు కదా, నేను ప్రేమించింది రాహేలు, ఎందుకంటే రాహేలు సుందరవతి, రూపవతి, చక్కని అందమైన ముఖము కలిగిన వ్యక్తి. ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను ప్రయాసపడి పనిచేసింది రాహేలు కొరకు. ఈ రాత్రి నేను కన్న రాత్రి, ఎన్నో దినాలు వెయిట్ చేసిన ఆ సమయం వచ్చేసింది అనుకుంటున్నాడు. సంబరపడిపోతున్నాడు మనసులో. తన మామ ఏం చేశాడు? ఒక్కసారిగా పెద్ద పాము పేర్చేశాడు. ఎవరిని ఇచ్చాడు? లేయాని ఇచ్చాడు. లేయా జీవితాన్ని గమనిస్తే జబ్బు కాదు, సౌందర్యవతి కాదు, కానీ లేయానిచ్చి పెళ్లి చేసినప్పుడు అనుకుంటున్నాడు, ఎంత మోసం చేశాడని చెప్పి పోయి ఆ లాభాన్ని గారిని తన మామను అడిగితే, అయ్యా మా ఇంట్లో పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయను. ఆ రోజు నుంచి వచ్చింది ఆనవాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి అని అంటే చేసేదేముంది? నీకు చిన్నది కూడా కావాలంటే నువ్వు మరొక 7 సంవత్సరాలు చూడండి ఎంత తెలివైనవాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు ఏం చేస్తున్నాడంటే ఊడిగం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర ఈ క్రమశిక్షణ నేర్చుకుంటావాడు అన్నమాట. ఏ మోసగాడి పేరు యాకోబుకు పెట్టబడ్డదో ఆ మోసగాడి పేరు నుండి విడిపించబడ్డానికి, మరి తన జీవితంలో వెలుగులు నింపుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే క్రమశిక్షణ నేర్చుకుంటా ఉన్నాడు. తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడతా ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ఒకసారి చూస్తే 46వ కీర్తన 7వ వచనంలో అద్భుతమైన మాట చెప్తాడండి కీర్తనకారుడైన దావీదు. సైన్యములకు అధిపత్యము యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నుండి రహస్యముగా అతడు ఏం చేయబోతున్నాడంటే బోధించబడుతున్నాడండి. యాకోబు నిజముగా దేవుని రాజకుమారుడు. దేవుని చేత పరిశోధింపబడుతూ, పరీక్షింపబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఎంతో అద్భుతమైన కార్యములు దేవుని బట్టే యాకోబు జీవితంలో ఎన్నో ఫలభరితమైన కార్యాలు అతడు పొందుకున్నాడండి. వాస్తవానికి యాకోబుకున్న పేరేంటండి? మోసగాడు. కానీ మోసగాడైన యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఇప్పుడు యాకోబును ఇశ్రాయేలును పిలుస్తున్నాడా? యాకోబు అని పిలుస్తున్నాడా? మనం ఎప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలుగా తను పిలుచుకోవడానికి ఇష్టపడడం లేదు, కానీ నేను యాకోబు దేవుడను అని ఆయన ప్రకటించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ అంతటిలో అత్యంత గొప్ప ప్రోత్సాహకరమైన మాట ఏంటో తెలుసా? దేవుడు తన్ను తాను నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను, నేను ఇశ్రాయేలు దేవుడను కాదు
నేను యాకోబు దేవుడును అని పిలవబడ్డకు ప్రభు సంతోషిస్తున్నాడు. ఇది నిజముగా అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు అనగా లాక్కునేవాడు. యాకోబు ఏం చేశాడండి? లాక్కున్నాడా లేదా? లాక్కున్నాడా లేదా? అసలు ఆశీర్వాదం ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? ఏసావుకు రావాలి. కానీ తల్లి ఏం చేసింది? ఏం చేసింది? మోసం చేసిందా లేదా? ఒక మేక చర్మాన్ని తీసుకొచ్చి ఇది తొలగించేసేసి, ఇదిగో నీ తండ్రి మాంసం కూర అడుగుతున్నాడు, నీవు త్వరగా వెళ్ళిపోయి మంచి బలిసిన మేకలు తీసుకొచ్చేస్తే నేను కూర వండేస్తాను. మోసం. ప్రారంభంలోనే మోసం. జీవితం అంతా కూడా మోసం అయిపోయింది. ఎక్కడ కూడా తన జీవితంలో ఏం లేదంటే సాక్ష్యం లేదు. అటువంటి పేరు కలిగిన యాకోబు పక్కన దేవుడు ఏం పేరు పెట్టుకున్నాడండి? నేను యాకోబు దేవుడను అని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదే గొప్ప కార్యం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హీనమైన పేరు పొందిన యాకోబు ఇప్పుడు యేసుక్రీస్తు అనే చేతి కర్ర మీద ఆనుకొని అతడు నిద్రించడం ద్వారా తన పేరుకు ఇప్పుడు యాకోబు పేరుని ఏం చేస్తాడంటే జోడించి యాకోబు భక్తుల జీవితంలో ధన్యకరమైన జీవితంగా మార్చేశాడు. అందుకన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీ పేరు పక్కన ఎవరి పేరు ఉండాలి? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్న పేరు పక్కన దేవుడు నీ పేరు పెట్టుకోవాలన్నమాట. నేను మార్తమ్మ దేవుడను, నేను ఎలీషా దేవుడను, నేను యేసుదాసు దేవుడను. అసలు నీ పేరు పక్కన దేవుడు అనే మాట పలకడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడు. ఆలోచించావా ఎప్పుడైనా? ఒక నిమిత్త మాత్రుడము పనికిరాని మన జీవితంలో ఆయన ఏమంటున్నాడంటే నేను యాకోబు దేవుడను. ఈరోజు నీ పేరు పక్కన కూడా ఆ మాట పలికించుకోవాలి. హల్లెలూయా. పేరు పెట్టుకున్నామంటే మన జీవితం సార్థకతం అవ్వాలండి. ధన్యకరముగా మన జీవితాలు మార్చబడాలి. ధన్యకరమైన జీవితాలుగా మార్చబడాలంటే నువ్వు విరగొట్టబడాలి. నీలో ఉన్న అహం అనేది విరగొట్టబడాలి. నీలో ఉన్న గర్వం అనేది విరగొట్టబడాలి. నీలో ఉన్న అసూయ అనేది విరగొట్టబడాలి. నీలో ఏవేవైతే ఉన్నాయో నీకు తెలుసు, అవన్నీ కూడా విరగొట్టబడితేనే అబ్రహాము దేవుడును అనే మాట ఆ రోజు అబ్రహాము ఎలాగైతే పొందుకున్నాడు, ఇస్సాకు దేవుడను అని ఇస్సాకు ఎలాగైతే పొందుకున్నాడు, యాకోబు దేవుడను అని ఎలాగైతే యాకోబు పొందుకున్నాడో నిన్ను కూడా దేవుడు అలా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విరగొట్టబడాలి. మనం ఎవరి కోసం ఆరాధన చేస్తున్నాం? సర్వశక్తిమంతుడైన దేవుడి కోసం. ఈ రోజు ఇన్ని ప్రసంగాలు, ఇన్ని వేల మంది సేవకులు, ఇన్ని సంఘాలు, ఇన్ని మందిరాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకని పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారండి? ఎందుకు? దేవుడి కోసం. ఇంత గొప్ప సేవ ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు జరుగుతుందంటే ఆ యొక్క మహిమంతా కూడా ఎవరికి వెళ్తుంది? దేవుడికే. ఆ మహిమంతా కూడా పొందుకోవడానికి అర్హుడు ఒక్కడే ఒకడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆయనకి మహిమ చెందాలి. ఆయనకు మహిమ చెందాలంటే మనం విరగొట్టబడాలి. అందుకే యాకోబు యేసుక్రీస్తును సాదృశ్యంలో నా చేతి కర్ర మీద అక్కడ ఏమవుతున్నాడండి? ఆధారపడుతున్నాడు. 11వ వచనం 46వ కీర్తన 11వ వచనంలో కూడా చూస్తే 46వ కీర్తన 11వ వచనం ఒకసారి మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు. చూసారా? ఇదే కీర్తనలో ఎన్నిసార్లు రాయబడదండి? 2 సార్లు. యేసయ్య మీద ఆధారపడిన వారి జీవితాల్లో ఒక కీర్తనగా భక్తుడు ఏం చేస్తున్నాడంటే వర్ణిస్తూ రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగాక.
దేవుడు మనలో ఏదైతే ఆరంభించి ఉన్నాడో దాన్ని పూర్తి చేసేవాడి పని కూడా ఎవరిది? అంతేగా, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక పని ఆరంభించాడంటే దాన్ని పూర్తి చేసేవాడి పని ఎవరిది? దేవుడేనండి. అసలు నువ్వెవరు, నేనెవరు? మనకేమైనా ఉందా? అంత లేదు. మన జ్ఞానము ఆయన ముందు చాలా చిన్నది. నీ జీవితంలో ఉద్యోగం రావాలన్నా, నీకు వివాహం జరగాలన్నా, నీ ఇల్లు కట్టబడాలన్నా, నీ అప్పు పోవాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ భర్త మారు మనసు పొందాలన్నా సృష్టించిన దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. హల్లెలూయా. నువ్వు కంగారు పడిపోయినంత మాత్రాన, నువ్వు పరుగులు ఎత్తినంత మాత్రాన, ఈ దైవకృప ప్రార్థన 30 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను, ఏం జరగట్లే, ఎక్కడికో వెళ్ళిపోతాను, అక్కడ కార్యం జరుగుతున్నాయి అంట అని చెప్పేసి ఈరోజు చాలా మంది పరిగెడతా ఉంటారు అక్కడికి ఇక్కడికి. కానీ నీ జీవితాన్ని ప్రారంభించాల్సిన పని ఎవరంటే దేవునిది మాత్రమే. నీ జీవితంలో గొప్ప ఎదుగుదల తీసుకురావాల్సింది ఎవరంటే ఆయన మాత్రమే. ఆయన ఏదైనా చేయగలడండి. మనిషి వల్ల కానిది దేవుడు తప్పకుండా చేసి తీరుతాడు. హల్లెలూయా. పుట్టించిన దేవుడు చేయలేడా? ఈరోజు చాలా మంది కురిగిపోతున్నారేమో ఇక్కడ కూర్చున్న వాళ్ళు. నా వివాహం జరగట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నా ఇల్లు కట్టబడడం లేదు, నా భర్త మారడం లేదు, తాగుతున్నాడు, నన్ను కొడుతూ ఉన్నాడు, మా జీవితం ఏ మాత్రం కూడా బాగోలేదు, అందరూ బాగుపడిపోతారు, మీరు మాత్రం అక్కడే ఉండిపోయామని ఎవరైతే అనుకుంటున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యాకోబులాగా నువ్వు దేవుని చేతికరైన యేసయ్య దగ్గర నువ్వు ఆధారపడితే యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ద్వితీయోపదేశకాండము 33:27 చదివితే, ద్వితీయోపదేశకాండము 33:27 33:27 ద్వితీయోపదేశకాండం చదవండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాశ్వతుడైన దేవుడు ఎవరంటండి? మనకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలం. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటానని చెప్పినప్పుడు మనం ఏమి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, కురుంగిపోవాల్సిన అవసరం. ఆయన అంటాడు, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను, అనారోగ్యమైన శత్రువు నిన్ను వెంబడిస్తుందేమో, దయ్యపు శత్రువు అనే శత్రువు నిన్ను వెంబడిస్తుందేమో, కొన్నిసార్లు నీ నీడలో చూసే నువ్వు కంగారు పడిపోతూ భయపడిపోతున్నావేమో. యేసు ప్రభు నమ్ముకున్నాను, నా జీవితం ఏమాత్రం కూడా మార్పు కలగడం లేదు, ఆశీర్వాదం అనేది నేను చూడలేకపోతున్నాను, ఏదో నన్ను పట్టి పీడిస్తుందని ఆ తాయుతుల దగ్గరికి, ఈ యజ్జోడి దగ్గరికి, ఆ జాతర దగ్గరికి, వీడి దగ్గరికి, వాటి దగ్గరికి పోతున్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు అంటాడు, నీ క్రింద నుండు, నిత్యముగా నుండు నీ బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టించుటలో తండ్రి అయిన దేవుడు ఎంత పరిపూర్ణంగా ఈ సృష్టిని మోడల్ చేసి ఉన్నాడో, ఆయన తయారు చేసాడో ఒక్కసారి గమనించండి. రాత్రులు చంద్రుడు ఎంత ఉన్నాడు, పగలు సూర్యుడు అనుకోవచ్చుగా. నేను రాత్రులు వెలుగుతాను, పగలు నేను చీకటిగా ఉంటానంటే ప్రజలందరూ కూడా పని చేసుకోగలరా? సృష్టిని సృష్టించిన దేవుడు ఆ సృష్టి ఏం చేస్తుందంటే దేవునికి లోపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు అసాధారణమైన శత్రువును చూసి, బలము లేని సాతాను యొక్క భయపెట్టే మాటలను చూసి, ఎందుకు పనికిరాని అపవాది చేసే తంత్రాలను చూసి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే భయపడిపోతా ఉంటున్నారు, కంగారు పడిపోతున్నాడు. అమ్మా, ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? శాశ్వతుడైన దేవుడు, ఆయన నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు ఆయన నీ క్రింద ఉంచాడు. నువ్వు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావంటే ఆయన చేతిలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను విమోచించాడు, ఆయన పాపములన్నిటి
తీసివేసి నేను కుమారుడిగా కుమార్తెగా ఆయన సొత్తుగా నేను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన పరిపూర్ణతలోని కానీ తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరమును నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన 46వ కీర్తన 1వ వచనంలో చదివితే 46వ కీర్తన 1వ వచనం ఒకసారి చూద్దామండి. 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన ఎవరండి ఆయన? ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. ఒక వ్యక్తి తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి అతన్ని ఎవరైనా తరుముకుంటూ అతన్ని హతమార్చాలని అతన్ని చంపివేయాలని ఎవరైతే తరుముకుంటూ వస్తా ఉంటారో ఆ వ్యక్తి ఆ ఆశ్రయపురంలోకి ఎప్పుడైతే ఆశ్రయం తీసుకోవడానికి వస్తాడో అతడు ఆ ఆశ్రయపురంలో ఉన్నంత కాలం ఎవరికి భద్రత? దేవుడే. దేవుడే ఆయనకు భద్రత. మీరు రజాకారుల కాలంలో మీరు హైదరాబాద్ పట్టణానికి వెళితే ఆ గోల్కొండ అనే కోట చుట్టూ కూడా పెద్ద ప్రాకారం ఉండదు. ఎందుకు ఆ ప్రాకారాన్ని ఆ గోల్కొండ చుట్టూ నిర్మించుకున్నారు రాజులు? ఏ శత్రువు కూడా ఆ ప్రాకారం దాటి ఆ కోటలోనికి రాకుండా ఉండడం కోసం ఎత్తైన ప్రాకారాలు కట్టుకుంటారు. మీరు యెరూషలేము ప్రాంతానికి ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ కూడా ఇప్పటికీ కూడా శిథిలావస్థకు చెందిన కొన్ని ప్రాకారాలు మనకు కనబడుతూ ఉంటాయి. రాజుల కాలంలో వారు నిర్మించుకోండి. ఎందుకంటే ఆ ప్రాకారం ఏం చేస్తుందంటే శత్రువు నుండి అది కాపాడుతుంది. ఇప్పుడు ఈ ప్రాకారం ఎవరు? మన ప్రాకారం ఎవరు? యేసుక్రీస్తు అండి. ఆయన ఒక్కొక్కరికి ఎంతమందిని పెట్టాడు తెలుసా? 1,50,000 దేవదూతలు ఆయన చుట్టూ ప్రాకారముగా పెట్టాడు. హల్లెలూయా. ఒక మనిషికి ఎంతమంది దేవదూతలు అంట? 1,00,000. ఒక సేన అంటే అర్థము 1,50,000 దేవదూతలు నీ చుట్టూ దేవుడు కావలిగా ఉంచాడు. ఇప్పుడు నీవు ఆయన చేతిలో ఉన్నావు, ఆయన భద్రతలో ఉన్నావు. అందుకంటాడు భక్తుడు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములు ఎవరంటే ఆయనే మనం నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ నమ్ముకొనదగిన సహాయకుడైన యేసుక్రీస్తు యొక్క చేతి కర్ర మీదనే ఇప్పుడు యాకోబు మొదలు మీద ఆనుకొని పడుకుంటా ఉన్నాడు. ఆశ్రయం పొందుతున్నాడు. ఆయన చేతి కర్రలో అంతా అభిషేకం ఉన్నది. ఆయన చేతి కర్రలో అంత మహిమ దాగున్నది. ఒకప్పుడు మోసగాడని పిలుచుకుంటున్న యాకోబు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. చివరిగా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదివితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండం, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. అమ్మా అతనికి తోడై ఉన్నాడు. రాజ్యము యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించిన గురుపోతు వేగము వంటి వేగము వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే సుచిత్తాన్ని వెలుగుగొట్టబడ్డదో ఇప్పుడు యాకోబులో ఏం కనబడలేదు? దోషం కనిపించట్లేదు. ఈరోజు నీవు కూడా ఏం చేయబడాలి? వెలుగుగొట్టబడాలి. ఎందులో వెలుగుగొట్టబడాలి? శరీర కార్యాలలో నువ్వు వెలుగుగొట్టబడాలి. లోక సంబంధమైన ఆలోచనలో నువ్వు వెలుగొట్టబడాలి. పాపములో నుండి నువ్వు వెలుగొట్టబడాలి. దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైతే ఉందో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు వెలుగొట్టబడినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపుల్లో ఎక్కడ కూడా దోషం అనేది దేవునికి కనబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనలో ఏ దోషము నేను, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును నేను చూడలేదు అని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడని ఒక గొప్ప సాక్ష్యము యాకోబు పొందుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? యాకోబు ఎలాగైతే దేవుని మీద ఆధారపడ్డాడు, ఈరోజు మనం కూడా దేవుని మీద ఆధారపడతాం.
దేవుడికి ఎందుకు డబ్బించాడో తెలుసా? ఆయన పని చేయడానికి, ఆయన కొరకు నువ్వు వాడబడడానికి, ఆయన కొరకు మనం ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో ఆయన మనల్ని అందనంత ఎత్తులో ఆయన మనం నిలబెట్టే దేవుడు. మహిమ ఎప్పుడు కూడా ఎవరికి రావాలంటే దేవునికి మాత్రమే రావాలి. మూడవది ఏంటంటే, నీవు నా దాసుడైన నా పట్ల నమ్మకముగా ఉండి ఎంతో వాత్సల్యతను చూపించావు, దానికి నేను యోగ్యులను కాను. నేను యోర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర మాత్రమే, ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యానని చెప్పి యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో చెబుతా ఉన్నాడు. ఒకసారి చూద్దామండి. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కరతో మాత్రమే ఈ యోర్దాను నదిని దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. మాట ఇచ్చిన దేవుని వాగ్దానాలు, విశ్వాసనీయత గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తెల్లవారే వరకు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. పోరాటం కేవలం శరీర సంబంధమైనది కాదండి. ఇక్కడ యాకోబు పోరాటం చేస్తున్నది శరీరంతో కాదు, శరీర సంబంధమైన పోరాటం చేయట్లేదు. కానీ రాత్రంతా కుస్తీ పడతా ఉంటా ఉన్నాడు. ఎవరితో కుస్తీ పడుతూ ఏం చేస్తున్నాడంటే అసాధ్యమైన తన జీవితాన్ని దేవుని చేత సాధ్యపరచుకుంటా ఉన్నాడు. మనసులో దృఢమైన సంకల్పముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి యెహోవా దూత యాకోబును ఏం చేస్తుందంటే ఆ రాత్రి దర్శిస్తుంది. ఎలా చేస్తా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 37-36లో. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా మార్చారు. ఎంతమంది అండి? ఎంతమంది? 185,000 మందిని ఒక రాత్రి దోదేం చేసింది? ముద్దేసింది. మహాబలాఢ్యుడైన దేవదూతను ఒక మనిషిని గెలవలేక చూసారు. 185,000 మంది, 85,000 మంది. దేవుడు యాకోబు శరీరాన్ని తేలికగా జయించగలిగాడు. యాకోబు యొక్క మరో సంకల్పం బట్టి, అంతరంగంలో ఉన్న తన స్వభావమును బట్టి అతడు ఆ కష్టతరమైన ఆ పనిని ఈజీగా నీవు నన్ను దీవిస్తేనే నేను ఎక్కడి నుంచి వెళతాను. పెరుగులాడుతున్నాడు. దూతను పట్టుకొని పెరుగులాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే తాను పట్టుకున్నది ఏదో యాకోబుకి తెలుసండి. చివరిగా ఒక మాట మనం చెప్పుకుని వచ్చేవారు నేను మళ్ళా ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. 61వ కీర్తన 7వ వచనం చదివితే, 61వ కీర్తన 7వ వచనం మనం చూస్తే చివరిసారిగా 61వ కీర్తన 7వ వచనం. మన దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ఏమి నియమించాడండి దేవుడు? కృపా సత్యం. యాకోబు మోసముతో జీవిస్తున్న తన జీవితంలోనికి ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మీద రాత్రి ఆధారపడడానికి ఇష్టపడ్డాడు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కృపా సత్యాన్ని నియమించి ఉన్నాడు. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము నేను కీర్తిస్తాను అని దేవునికి ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. కృపా సత్యములు. దేవుని సన్నిధిలో మనం నిరంతరము నిత్యము కూడా ఆయన కృపను వెతికేవారుగా ఉండాలి. ఆయన సత్యవంతుడు కనుక ఆ సత్యాన్ని మనలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే సత్యం నీలో ఉంటుందో ఆ సత్యమే నిన్ను గెలిపిస్తుంది. అర్థమవుతుందా? అని చెప్తాను. దేవుని ఆయన సత్యవంతుడు కనుక ఆ సత్యం నీలో ఉంటే నువ్వు గెలవడానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ప్రాకులు పడాల్సిన అవసరం లేదు, తలకిందులకి జపం చేయాల్సిన అవసరం లేదు. ఆ సత్యవంతుడైన దేవుడిని నువ్వు కలిగి ఉంటే, ఆయన మీద ఆధారపడితే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడు?
గెలిపిస్తాడు. నీవు సత్యము ఆ రోజు మాట్లాడవని అసత్యంలో ఉన్నవారు తెలుసుకునేటట్టు దేవుడు చేస్తాడు. కొంత టైం పడుతుంది. ఓపికతో ఉండండి, ఓపికతో ఉండండి. దేవుని వైపు చూడండి. తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ దేవుడు చేయబోతున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. తడవచ్చుదాం. వచ్చే వారం వల్ల ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. అందరం కూడా కండు మోసుకుందాం. అందరు కండు మోసుకుందాం. అందరు కూడా కండు మోసుకుందాం. సంఘానికి చేతి కరగవల యేసు ద్వారా ఆయన నమ్మదగిన కార్యాలు 7 రకాల కార్యాలు యాకోబు తన జీవితంలో పొందుకున్నాడండి. వచ్చేవారు నేను చెప్తా. ఈ ఉదయకాలం 2 విషయాలు దేవుడితో మాట్లాడాడు. ఒకటి ఏంటంటే, తన వృద్ధాప్యంలో యాకోబు తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని అతడు దేవుడిని ఆరాధించాడు. రెండవదిగా యాకోబు భక్తుడు తన చేతి కర్ర మీద ఆనుకొని తన సంతానం గురించి ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు అతడు పలకగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడ్డాడు. స్వచిత్తాన్ని వెనకబట్టబడ్డాడు. తన బలం మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడ్డాడు. రాత్రంతా కూడా వెనుక నడపడ్డాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా వెనకబట్టబడాలి. ఏదైతే నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉందో, ఏ పాపం అయితే మన నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉందో, ఏ దేవుడు లేడండి, ఎన్నో రాత్రులు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశాను, ఏమి ఫలితం లేదు, ఏమి జరగడం లేదని నీ భర్త నీ యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లపజేస్తా ఉన్నాడేమో. ప్రతిరోజు గుడికి పోతున్న బైబిల్ తీసుకుని వాక్యం వింటున్నా, ఏం చేస్తాడు నీ దేవుడని నీ భర్త అనేకమైన మాటల చేత నిన్ను కురంగతీస్తా ఉన్నాడేమో. ఆ మాటలకి నువ్వు కూడా ఒక్కోసారి అవును కదా అని చెప్పి ఆలోచన చేసి దేవుడి దగ్గరికి రావడం మానేస్తున్నావేమో. నా తల్లికి రోగం బాగోవడం లేదు, నా తల్లి చెయ్యి బాగోవడం లేదు, నడువు నొప్పి పోవడం లేదు, మోకాళ్ళ నొప్పులు అలాగే ఉన్నాయి, సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పి నువ్వు అనుకోని నీరసిల్లిపోతున్నావేమో. ఏ ఉదయకాలం దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ స్వచ్ఛతాన్ని నువ్వు వెనగొట్టుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన అద్భుతం చేసే దేవుడు. ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన ఈ 2 మాటల కొరకు ఈ ఉదయకాలము దేవుని చేతి కర్ర అయిన ఆయన మీద నువ్వు ఆధారపడడానికి యాకోబు ఎలాగైతే ఇష్టపడ్డాడు, ఈరోజు నువ్వు కూడా ఇష్టపడతానని ఒక తీర్మానం తీసుకుంటే నీ జీవితంలో కూడా కార్యం చేస్తాను. నా మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. ఎత్తబడిన వాక్యం కొరకు యోహాన్ గారు, సత్యరాజు గారు ప్రార్థన చేస్తారు. మంచిది. మన మధ్యలో సత్యరాజు గారు ఉన్నారు. వారు విత్తబడిన వాక్యం కొరకు వారు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. చేశారు. అదే రీతిగా నా తండ్రి దేవుడు కూడా మా సంఘస్థులు కూడా నా ప్రభు ఆ యాకోబు వలె నా ప్రభు మనకి విశ్వాసపూర్వకంగా స్తోత్రములు నాయన దేవ స్తోత్రము నాయన నాటి సంఘాన్ని ప్రభు అభివృద్ధి పరిచి ఆశీర్వాదించము మహిమపరచము కనపరచము నాయన అనేక మంది నా ప్రభు మారుమనసు పొందడానికి నా ప్రభు ఇదే నా తండ్రి జరిగించండి స్తోత్రములు నా దేవ స్తోత్రము నాయన సంఘంలో నా ప్రభు సహాయం చేయము నాయన. నా ప్రభు నా తండ్రి వారి చేతి పని చేసేవాడికి మంచి నా ప్రభు వారికి నా తండ్రి ప్రతి లాభకరంగా వచ్చిన సహాయం చేయండి నాయన. నా తండ్రి ఆ వ్యాపారస్తులు కూడా నా ప్రభు గొప్ప సహాయకులు తోడుగా ఉంటున్న ప్రభు నీ గొప్ప నీ దీవులు నీ మహిమ నీ ఘనత మహిమ అన్నీ కూడా నా ప్రభు ఈ సంఘంలో ఆయన జరిపించి అనేక మందికి నా ప్రభు మాదిరికరంగా ఉండటకు నీ వాక్యానుసారం జీవించే గొప్ప వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు పరిశుద్ధ రామాన్ని వేడుకుంటున్నాం.
బిగ్గరగా చప్పట్లు కొడదామండి పరిశుద్ధాత్మ దేవుడికి.